నా పేరు వెంకట్ 10 టీవీ సార్. ఓ నమస్కారం సార్. సార్ అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసాను, అంటే చిరంజీవి గారి మొత్తం డ్యాన్స్లో ఎస్ బన్నీ గారు కానీ ఇటు చరణ్ గారు వారికంటే బాగా వేస్తారు మీరు డ్యాన్స్. అది ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాలో బడ్డీలో మీ డ్యాన్స్ అలాంటి డ్యాన్స్ మేము చూడలేదు. నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో టెడ్డీకే షో అంతా టెడ్డీ చుట్టూ ఉంటుంది. మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే. సో టెడ్డీ బేర్ డ్యాన్స్ చేస్తే టెడ్డీ బేర్ ఫైట్ చేస్తుంది. మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డ్యాన్స్ స్టెప్ అయితే చేస్తాం. ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ కానీ మీ అన్నయ్య బన్నీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? వాళ్ళైతే మారల్ సపోర్ట్ అయితే ఉంది. కలుసుకున్నప్పుడు అయితే ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ట్రైలర్ చూసాం బాగుంది అని చెప్తారు. సో వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో రెడ్డి ఇది జై బాలయ్య అంటుంది బాలకృష్ణ ఒకటి, అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అన్నయ్య డైలాగ్ సినిమాలో ఉన్నాయి, మీరు చూడాలి. కుప్పలు అంటే ఎవరిది? అంటే చరణ్ గారిదా ఇటు బాలయ్య? టెడ్డీ సినిమా ఫ్యాన్, ఆల్ హీరోస్ ఫ్యాన్. అది మీరు అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. టైటిల్ స్టార్టింగ్ నుంచి మీకు అది అర్థం. సినిమా కథ టైటిల్స్ నుంచి అది సినిమా ఫ్యాన్ అని చూపించాం అందరికి. నెక్స్ట్ అలీ గారు సార్, మీరు మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలతో చేశారు కదా, ఇప్పుడు అల్లు శిరీష్ గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని, మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించాడు. తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్కి వెళ్తాం. సో తను కూడా ఒక టెక్నీషియన్లో ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక నేను హీరోని అని ఎప్పుడు అది చూడలా రాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి. సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ ఇది మా సెకండ్ కాంబినేషన్, శ్రీరస్తు శుభమస్తు అండ్ నెక్స్ట్ బడ్డీ. శిరీష్ గారు